యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, నీ పాపము సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె నేను దానిని తెల్లగా మారుస్తానండి. హల్లెలూయా. శిక్షించే దేవుడు కాడు మన దేవుడు. ఒక కార్యం మరచిపోకూడదు. ఈ యొక్క సత్యం తెలుసుకున్నట్లయితే నువ్వు పాప సంకీర్తనం చేయడానికి సంవత్సరం ఎదురు చూడవు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వరకు పాప సంకీర్తనం చేసే వాళ్ళు ఉన్నారు. బిడ్డ, దేవుని సన్నిధిని నువ్వెందుకు మోసేదండి? నీ పాపాలు మొయ్యడానికి మానవుడిగా అవతరించి నీ కోసం శరీరములు గాయాలు పొంది మరణించి మరణాన్ని జయించిన దేవుడు ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలోనికి రావడానికి నువ్వెందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నావు? కనీసం ఈనాడు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేనెంత ఘోర పాపం చేసినా సరే, ప్రభువా నేను నీ సన్నిధిలోనికి వస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి, దేవుడు క్షమించినటువంటి పాపాలను గురించి ఏడిచి నీ జీవితాన్ని నిరాశతో నువ్వు నాశనం చేయకూడదు. అపవాది వచ్చి అంటాడు, దేవుడు క్షమించేది శాశ్వతంగా క్షమించినట్లే, మనుషులు అయితే మరలా నువ్వు కొట్టినది, తిట్టినది, నువ్వు చేసే పాపం, నువ్వు అన్నానని ఇబ్బంది పెట్టావు కదా, నువ్వు చచ్చినంత వరకు వీళ్ళు చెప్తూనే ఉంటారు మనుషులు. కానీ దేవుడు మరచిపోతారు. అది దేవుని యొక్క గొప్ప గుణం. ఇక నువ్వు దేవుని సొంత బిడ్డలే. ఈ యొక్క కార్యం మరచిపోకూడదు. నువ్వు ఒప్పుకున్న పాపాల గురించి మరలా ఏడిచి 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 నువ్వు నీ జీవితాన్ని నాశనం చేయకూడదు. దేవుడు మోసేది నువ్వు మోస్తావని చెప్పకూడదు. నీ వలన కాదు అది. కాబట్టి దేవుడు తన కుమారుని భూమికి పంపించారు.